నాథ సమారంభం విగనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ విగనస మహామునే నమః. చాతాద శ్రీ వైష్ణవము నాటి కాలంలో చాతాద శ్రీ వైష్ణవం అనేటువంటిది నాటి కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థగా ఉన్నది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే ఈ 4 వర్ణాలు ఉన్నాయి. నేడు చూస్తే చాతాద శ్రీ వైష్ణవము ఒక కులంగా చూడబడుతూ ఉన్నది. వీరిలో ద్విజులు, కులశేఖరులు, త్రైవర్ణికులు, తిరునామదారులు, తిరుకూలవర్లు అని ఈ 5 రకాలుగా శాస్త్రాలు పేర్కొనబడినాయి. వీరిలో ఏకాక్షరులు, చతురాక్షరులు, అష్టాక్షరులు అనే వారు కూడా ఉన్నారు. ఈ చాతాద శ్రీ వైష్ణవంలో బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణేతరులు ఉన్నారు. ఈ చాతాద శ్రీ వైష్ణవులు ఈ చాతుర్వర్ణాలలోని బ్రాహ్మణులలో శ్రీ వైష్ణవులుగా, శ్రీ వైష్ణవుల్లో ఉన్నటువంటి 2 వర్గాలు అంటే తింగల, వడగల, తింగల. ఈ 2 వర్గాలలో తింగలై దాని వర్గానికి సంబంధించినటువంటి వారుగా, ఆ తింగల సాంప్రదాయంలో మరి సాతని ఈ సాతని అనే వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీరు అర్చకులుగా, పురోహితులుగా ఉన్నారు. వీరి చరిత్ర సృష్టికి ప్రారంభం నుంచే ఉన్నట్టుగా చాలా గ్రంథాలలో నారద బ్రహ్మ సంవాదంలో మరి అనేక భగవద్గీతలో మరియు విష్ణు సహస్రనామంలో వీరి ప్రస్తావనలు ఉన్నట్టుగా మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ చాతాద శ్రీ వైష్ణవే ఒకప్పుడు శాతాద శ్రీ వైష్ణవుగా, సాత్విక శ్రీ వైష్ణవుగా, సాత్వత శ్రీ వైష్ణవుగా. ఈ సాత్విక, సాత్వత అనే పదాలు చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల కింద కూడా ఈ పదాలు ఉచ్చరించబడినట్టుగా మనకు తెలుస్తున్నది. ఈ చాతాద శ్రీ వైష్ణవులు ముఖ్యంగా సాత్వత అనే వర్గానికి చెందినటువంటి వారుగా, సాత్వత అనే పదమే శాత్వత, చాతాద, సాతాని అనిగా రూపాంతరం చెందినట్టుగా మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ పాంచరాత్ర ఆగమంలో చూస్తే జయాక, భాస్కర, సాత్వత అనే సంహితలు, కొన్ని వందల సంహితలు పాంచరాత్రంలో ఉంటే అతి ప్రాచీనమైన సంహితగా సాత్వత సంహిత మనకు కనిపిస్తూ ఉన్నది. తాద అసలు దీని అర్థం ఏంటి? చాలా గ్రంథాలలో చాతాద అంటే జంధ్యము, జుట్టు, నడుముకు కట్టుకునే ఆచార్య వస్త్రాన్ని త్యజించినటువంటి వాళ్ళు, అంటే ధరించినటువంటి వాళ్ళు అని మరి అర్థాలున్నాయి. ధరించని, చాతు అంటే ధరించు అని, చాతని అంటే ధరించని అని అర్థాలు ఉన్నట్టుగా మనకు గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ చాతాద అనే దానికి చాలా చాలా నిర్వచనాలు ఉన్నాయి. కానీ చాలా మటుకు చూస్తే చాతాద అంటే ధరించని అంటే ఏంటి? ధరించని చుట్టూ యజ్ఞోపవీతం, నడుము కట్టుకునే ఆచార్య వస్త్రం, ఇవి ధరించని వాళ్ళు లేదా త్యజించిన వాళ్ళు అని 2 అర్థాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇంతకు ధరించని అనే అర్థం గురించి మనం తెలుసుకుందాం. చాతాద అంటే చాతాని అంటే ధరించని అని అర్థం. ఇప్పుడు దాదాపుగా బ్రాహ్మణులకు చిహ్నాలైనటువంటి, బ్రాహ్మణులకు గుర్తులుగా ఉన్నటువంటివి మరి జుట్టు, యజ్ఞోపవీతము, నడుము కట్టుకునే ఆచార వస్త్రం. ఈ మూడిటిని బ్రాహ్మణుల యొక్క చిహ్నములు అని అనొచ్చు. అంటే వీటిని ధరించినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణులు ఇవి పెట్టుకుంటారు. జుట్టు, యజ్ఞోపవీతం ఇవన్నీ బ్రాహ్మణులకు ఉంటాయి. ఇవి లేని వాళ్ళను బ్రాహ్మణేతరులు అంటారు. ఇవి ఉన్నటువంటి వాళ్ళను బ్రాహ్మణులు అంటారు. ఇక్కడ చాతాద శ్రీ వైష్ణవులను ధరించని వాళ్ళు అని అనేకంటే బ్రాహ్మణేతరులు అని అనవచ్చు కదా. చాతాద శ్రీ వైష్ణవులు అని ఎందుకు పేరు వచ్చింది?
శ్రీ వైష్ణవంలో చాలామంది బ్రాహ్మణేతరులు ఉన్నారు. రెడ్లు, నాయుళ్ళు, చాలా కులాలు ఉన్నాయి. బ్రాహ్మణేతరులు, బ్రాహ్మణులు అనాలి. శ్రీ వైష్ణవంలో శిఖ యజ్ఞోపవీతం ఆచారం వస్త్రం ధరించినటువంటి వాళ్ళను శ్రీ వైష్ణవులు అన్నారు. ధరించని వాళ్ళను బ్రాహ్మణేతరులు అన్నారు. ఇట్లా ధరించినటువంటి బ్రాహ్మణులు అనకుండా, అట్లని ధరించినటువంటి బ్రాహ్మణేతరులు అనకుండా చాతాద శ్రీ వైష్ణవులు అని ఎందుకు అన్నారు? ఇది ధరించని అంటే ధరించినా కూడా ధరించని అటువంటి భావముతో ఉండేటటువంటి వాళ్ళ. వీరికి నివృత్తి కర్మచరణ తత్పరానాం ప్రథమ వంశస్థానాం చాతాద శ్రీ వైష్ణవానాం శిఖ యజ్ఞోపవీత త్యాగమావశ్యకమితి వేద ప్రసిద్ధయే వసీయతే అని మనకు వేదం పేర్కొన్నట్టుగా మనకు చెప్తుంది. అగ్రవర్ణజులైనటువంటి ఈ చాతాద శ్రీ అగ్రవర్ణజులు అంటే అగ్రవర్ణాలు అంటే బ్రాహ్మణులు అని. ఈ బ్రాహ్మణులో ఉన్నటువంటి ఈ చాతాద శ్రీ వైష్ణవులు శిఖ యజ్ఞోపవీతములను త్యజించాలి, ధరించకూడదు అని వేదమే పేర్కొన్నట్టుగా మనకు ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. శాతాద ధర్మము అనగా ప్రవృత్తిని వదిలినటువంటి నివృత్తి ధర్మము అని అర్థం. ఇంకా త్యజించిన వాళ్ళు, ధరించని వాళ్ళను బ్రాహ్మణేతరులు అనొచ్చు. కానీ ఇక్కడ బ్రాహ్మణేతరులు శ్రీ వైష్ణవులో చాలామంది ఉన్నా శ్రీ వైష్ణవులో శిఖ యజ్ఞోపవీతం నడుము వస్త్రాన్ని ధరించేటటువంటి వాళ్ళను శ్రీ వైష్ణవులు బ్రాహ్మణులు అన్నారు. వాటిని ధరించని వాళ్ళు కూడా శ్రీ వైష్ణవులలో ఉన్నారు, వారిని బ్రాహ్మణేతరులు అన్నారు. ఈ చాతాద శ్రీ వైష్ణవులను బ్రాహ్మణులు అనకుండా బ్రాహ్మణేతరులు అనకుండా చాతాద శ్రీ వైష్ణవులను ఎందుకు అన్నారు? ఇదొకటి. ఇకపోతే చాలా గ్రంథాలలో, కొన్ని గ్రంథాలలో శిఖ యజ్ఞోపవీత ఆచార్య వస్త్రాలను దాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం ఈ చాతాద శ్రీ వైష్ణవులు అనేటువంటి వాళ్ళు తమ బ్రాహ్మణ్యాన్ని త్యజించారు అన్నారు. ఇక్కడ త్యజించడం ఎందుకు అని ఒక ప్రశ్న రావచ్చు. ఏదైనా ఒక స్థానంలో ఉండి తనకన్నా కింది స్థాయి వరకు చెప్పాలంటే ఒక స్థానం పనికిరాదు అని మనకు శాస్త్రం చెప్తా ఉంది. ఒక రాజు ఉండి ఒక సామాన్య మానవునికి ధర్మాన్ని చెప్పే విషయంలో నేను రాజును అనే ధోరణి అతనిలో ఉంటుంది. అతడు సామాన్యుడు, నేను రాజును అనే భావం ఉంటుంది. ఈ సాధారణ మానవునికి నేను మానవుని, అతడు రాజు అనే భావం ఉంటుంది. ఆ రాజుకు నేను రాజును, అతడు సాధారణ మనిషి అనే ఒక భావం ఉంటుంది. ఏదైనా సమానతను, సమన్యాయాన్ని చూపించాలంటే ఆ స్థాయికి చేరాలి అని చాతాద శ్రీ వైష్ణవులు భావించారు. అందుకే బ్రాహ్మణులుగా ఉండి అందరికీ, ఈ సమాజంలో ఉన్నటువంటి అందరికీ విష్ణు భక్తుని అందించలేము, విష్ణు భక్తునికి అందరి భక్తులను సరిచూడలేము, సమానతను మనం సాధించలేము, భగవంతుడు అందరికీ సమానమని చాటలేము అని ఒక బ్రాహ్మణులుగా ఉంటే సాటి మానవులకు విష్ణు యొక్క భక్తిని దగ్గరగా చూపించలేము, మనతో సమానంగా వారిని తీసుకొని వెళ్ళలేము అని చెప్పి మొట్టమొదటిగా తమ బ్రాహ్మణ్యాన్ని తెగించి శూద్రాది పక్కల, బాడుగు బలహీన వర్గాల పక్కల కూర్చొని తన బ్రాహ్మణ్యాన్ని త్యజించి విష్ణు భక్తికి వ్యక్తి భక్తిని చాటారు. అంటే బడుగు బలహీన వర్గాల కోసం తమ బ్రాహ్మణ్యాన్ని త్యజించినటువంటి వాళ్ళు శ్రీ వైష్ణవులు అని, త్యజించినటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా వేదము కూడా శిఖ యజ్ఞోపవీత త్యాగం ఆవశ్యకమిది వేద ప్రసిద్ధయే వసీయతి అని దీనికి. అందుకే చాతాద శ్రీ వైష్ణవులలో ద్విజులు ఉన్నారు, అంటే బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. బ్రాహ్మణేతరులు అనేక మార్గాలలో ఉన్నారు. అందరూ కూడా విష్ణు భక్తిలో ప్రథమగ్నులుగా ఉన్నారు. అందరూ కూడా మరి విష్ణు భక్తికి దగ్గరగా ఉన్నారు అని మనకు తెలుస్తూ ఉంది. ఇదంతా భక్తి మార్గమే. ఈ బ్రాహ్మణులలో రకరకాల శాఖోపశాఖలు విస్తరించాయంటే భక్తిలో మరియు వేదాంతంలో ఉన్నటువంటి భేదాల వల్ల, తమ తమ భేదాల వల్ల వివిధ శాఖోపశాఖలుగా విస్తరించారు బ్రాహ్మణులు. 75 ఉపశాఖలుగా ఉన్నారు బ్రాహ్మణులు. అంటే ఈరోజు వారి యొక్క భక్తి భావనలో, వేదాంతంలో భిన్న అభిప్రాయాలతో కూడుకున్నటువంటి శాఖలుగా ఉన్నారు. అలాగనే
శ్రీ వైష్ణవములో అనేక రకాల శాఖలు ఉన్నాయి. ఈ శ్రీ వైష్ణవులో ఉన్నటువంటి బ్రాహ్మణులలో అనేక శాఖలు ఉన్నాయి. అంటే ఎలా? చాతాద శ్రీ వైష్ణవం యొక్క నివృత్తి ధర్మం అంటే మరి మనకు తెంగలై సాంప్రదాయంలో చాతిన చాతాద అనే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకరు నివృత్తి ధర్మము, ఒకరి ప్రవృత్తి ధర్మము అని. అంటే ప్రవృత్తి ధర్మము అంటే ప్రాపంచిక భవబంధములను, అంటే పుట్టుక చావు, మనము సౌఖ్యాలను అనుభవించాలి, మళ్ళీ జన్మంటూ లేకున్నా పర్వాలేదు అని ఇహ సౌఖ్యాల మీద దృష్టి పెట్టి కేవలం కర్మకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉండేటటువంటి వాళ్ళు అని చెప్పవచ్చు. ఇది ప్రవృత్తి అని చెప్పు. నివృత్తి అంటే ప్రవృత్తికి వ్యతిరేకమైనదే నివృత్తి అని. అంటే ఈ ప్రాపంచిక భవబంధములను అంటిపెట్టుకోకుండా మోక్షం కోసమే తప్పిస్తూ భగవత్ స్మరణ చేస్తూ మరి కర్మకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా భగవంతుని స్మరణ కోసం జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తూ కర్మ మార్గం కంటే జ్ఞాన మార్గానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మరి త్రిభూత్యంతములను అవలంబిస్తున్నటువంటి వాళ్ళే చాతాద శ్రీ వైష్ణవులు మనకు చక్కగా తెలుస్తుంది. ఈ చాతాద శ్రీ వైష్ణవులు బ్రాహ్మణులు. చాతాద శ్రీ వైష్ణవులు బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణేతరులు ఉన్నారు. ఇందులో ద్విజులు, కులశేఖరులు, త్రైవర్ణికులు, తిరునామదారులు, తిరుకూలవర్లు అని. ఇకపోతే ఈ శ్రీ వైష్ణవంలో మనకు నాథయామున మధ్యమాం అని, లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం అంటే నాథముని చాతాద శ్రీ వైష్ణవులే అని. వారి యొక్క మరి ముని మనవడైనటువంటి యమునాచార్యులు కూడా చాతాద శ్రీ వైష్ణవుడే అని మనకు కొన్ని గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. శ్రీ రామానుజాచార్యుల యొక్క తల్లిగారైనటువంటి వారు కూడా చాతాద శ్రీ వైష్ణవులో వారే అని మనకు చరిత్ర పేర్కొంటూ ఉన్నది. ఈ చాతాద శ్రీ వైష్ణవులు మరి చాలా రకాలుగా ఉన్నారు. రామానుజ జీవితకాలే షట్కర్మ నిరత బ్రాహ్మణ శ్రేష్టా అనుష్ఠాయ శ్రీ పరాంకుశముని శ్రీ పాద సంబంధ శ్రీ వైష్ణవ ఇది ప్రసిద్ధా అని. ఏవం షటగోప మునీంద్ర సంబంధిన శ్రీ వైష్ణవేషు కేవల సంస్కృత వేదానుష్ఠాతారా వేదాంత దేశిక సంప్రదాయసారిణ వడగలై శ్రీ వైష్ణవ ఇది నామ్న ప్రఖ్యాత అని. సంస్కృత ద్రావిడ వేదౌ సామాన్య తైనుష్ఠేయమానా మనవాల మహాముని సంప్రదాయానుసారినో తెంగలై శ్రీ వైష్ణవ ఇది ఖ్యాతా అని. ఏతాదృశ తెంగలై సంప్రదాయే శృత్యాది ప్రమాణేభ్య చాతిన చాతాద ఏతి ద్వౌ భేదౌ ఉద్దాపితౌ అస్మిన్ కేవల ద్రవిడ వేద అనుష్ఠేయమాన ప్రాధాన్యేన పరవస్తు కాంతోపయంత్రముని సంప్రదాయాయిన తాద శ్రీ వైష్ణవ నామ్న ఖ్యాత. ప్రవృత్తించ నివృత్తించ ద్విధం కర్మ వైదికం అని అంటుంది. అంటే ప్రవృత్తి నివృత్తి అనే రెండు మరి కనిపిస్తున్నాయి తెంగలై సాంప్రదాయంలో. అంటే ప్రవృత్తి నివృత్తి అనేటువంటిది రెండు విధములు, ద్వివిధం. కర్మ వైదికం అంటే వైదిక కర్మలు రెండు రకాలు అని మనకు అది నివృత్తి ప్రవృత్తి అని. శ్రీ మాలికాసార పరిమళం అనే గ్రంథంలో ప్రవృత్తి నివృత్తి అను వాక్యములు ద్రవిడ భాగమందు చాతిన చాతాదనే పదాలుగా ప్రయోగించబడినట్టు చెప్పబడినట్టు పేర్కొనబడెను. లేకపోతే చాతాద ధర్మం అనగా ప్రవృత్తిని వదిలిన నివృత్తి ధర్మము అని చెప్పవచ్చు. ఇకపోతే నివృత్తి కర్మచరణ తత్పరాః చాతాద పదవాచ్యాః ఇది స్మర్యతే అని. అంటే నివృత్తి కర్మాచరణ పరులు చాతాద పదవాచ్యులై ప్రసిద్ధికి ఎక్కారు అని. అంటే నివృత్తిని అవలంబించేటటువంటి వాళ్ళు చాతాదులు అని ఒక పేరు గడించారు అని మనకు చెప్తా ఉంది. శ్రీ తత్వనవనీతము గ్రంథంలోని ఒక శ్లోకంలో తత్ర ప్రవృత్తి సరణి భవ ఏతురన్యాః పద్య నివృత్తి రకిలోదిత కర్మహానం తచ్చిక ద్విజవర మురవైరి దాసాః చిచ్చుత్రం వంత ఉదిత ఇతిరేజు గన్యాః అని.
అంటే ఈ చాతాద శ్రీ వైష్ణవుల యొక్క ఎల్లవేళలా ఈ చాతాదుల యొక్క హృదయం ఎల్లవేళలా వీరి హృదయం భగవంతుని స్మరణ సందర్శన కోసం కప్పుకొనక తెరిచే ఉంటుంది అని మనకు శాస్త్రము చెప్పబడుతుంది. అంటే జుట్టుతో శిరస్సును, యజ్ఞోపవీతంతో శరీరాన్ని, నడుము వస్త్రముతో మరి వీటిని కప్పి ఉంచక, వీటిని ధరించినా కూడా వీటిని ధరించాము అనే భావనను తొలగించుకొని నిత్యము మేము బ్రాహ్మణులము కాదు, భక్తిలో అందరము సమానమే అనే భావనను కలిగి ఉండే స్థితి అని మనకు చెప్పబడుతూ ఉన్నది. దానిని మనము చాతాద శ్రీ వైష్ణవులు అని చెప్పవచ్చు. ఇకపోతే వీరు ఎలాంటి అంటే జ్ఞాన యజ్ఞోపవీతినం, అంటే జ్ఞానమనే యజ్ఞోపవీతం కలవాడు అని అర్థం. దారమనే యజ్ఞోపవీతము ధరించడమే కాక జ్ఞానమనే యజ్ఞోపవీతం ధరించినవాడు అని అర్థం. అంటే వీరికి జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు అని. బ్రాహ్మణులుగా ఉండి భగవంతుని యొక్క భక్తిని అందరికీ సరిసమానంగా చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు శ్రీ వైష్ణవంలో చూస్తే అంతకుముందు ఉన్నటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని రహస్యంగా ఉన్నటువంటి విషయంలో రామానుజాచార్యులు గుడి శిఖరాన్ని ఎక్కి ఆ అష్టాక్షరి యొక్క మంత్రాన్ని సామాన్యులందరికీ కూడా చేరవేశాడు. అంటే ఏవైనా సరే ఇప్పటి వరకు మడి, ఆచరణ, వేదాలు, మంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు అగ్రవర్ణాలకి అందుబాటులో ఉన్నాయి. రాను రాను కాలక్రమేణా చాలా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి చాలా భగవంతుని యొక్క అసమానతలను తొలగించి సమానతను చూపించేటటువంటి విషయాలు ఎన్నో కూడా చాలామంది, ఇప్పుడు ఉదాహరణకు బసవేశ్వరుడు, ఒక రామానుజాచార్యులు, ఓ ఆదిశంకరాచార్యులు చరిత్రలో చాలామంది బ్రాహ్మణులకే పరిమితమైనటువంటి విషయాలను సామాన్యులకు చేరవేసే విషయంలో మరి వేరే వర్గాలుగా భిన్న శాఖలుగా చూడబడ్డ విషయాలు మనము చరిత్రలో ఎన్నో చూశాం. అందరూ కూడా లింగాన్ని ధరించాలి అని చెప్పాడు బసవేశ్వరుడు. భగవంతుని భక్తి అందరికీ సమానమే, అష్టాక్షర యొక్క మహామంత్రాన్ని అందరికీ చేరేటట్టుగా చేశాడు. అంటే భక్తి మార్గంలో సామాన్యుల దగ్గరకు చేరవేసే విషయంలో మరి వర్గాలుగా భిన్నోపశాఖలుగా శాఖోపశాఖలుగా విస్తరించారు. భక్తినే ఇతరులకు పంచిపెట్టే విషయం లోపల విభిన్నమైనటువంటి పంతాను అవలంబించిన విషయాలు మనము చూసాం. అలాగనే శ్రీ వైష్ణవములో బడుగు దాలిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం ఈ భగవద్భక్తిని అందరికీ పంచిపెట్టారు చాతాద శ్రీ వైష్ణవులు. కేవలము మేమే బ్రాహ్మణులము, మాకే ఉండకూడదని తమ బ్రాహ్మణ్యాన్ని కూడా తెగించి సర్వ సాధారణమైన మనుషులకు విష్ణు భక్తిని పంచారు అని. అందుకే యజ్ఞోపవీతం, దారమనే యజ్ఞోపవీతమనే కాకుండా జ్ఞానమనే యజ్ఞోపవీతం ధరించిన వాడు అని ఇక్కడ మనకు ఈ చాతాద శ్రీ వైష్ణవానికి పలు నిర్వచనాలు మనకు శాస్త్ర గ్రంథాలలో, చాతాద శ్రీ వైష్ణవ గ్రంథాలలో మనకు కనిపిస్తాయి. ఇకపోతే సత్తాదవన్ అంటే సత్తాద, సాతాద, శాతాద, చాతాద అనే రూపాంతరం చెందినట్టుగా మనం పేర్కొనవచ్చు. అంటే శిరస్సును జుట్టుతో, శరీరాన్ని జంధ్యంతో, నడుమును ఆచార్య వస్త్రంతో కప్పుకొనకుండా నిషేధం కలవాడు అని అర్థం. చాంతుని, చాంతని, చాతని, చాతాని, సాతాని అని రూపాంతరం చెందినట్టు కూడా. చాంతుని వారు అంటే గంధం పూయువారు, అంటే చందన కైంకర్యం చేసేటటువంటి వాళ్ళు అని. దీనిని మేడిత్త శాత్తుపడి అంటారు. ఈ తిరుమలలో చాతాదులు పెరుమాళ్ళకు చందన కైంకర్యం చేసినట్టుగా మనకు శిలాశాసనాల్లో పేర్కొనబడినది. క్రీస్తు శకం అంటే 1465వ సంవత్సరంలో, అంటే శాలివాహన శకం 1380 నాటి శిలాశాసనంలో తెలుపుతుంది. ఈ శిలాశాసనం తిరుమల ప్రథమాలయం ప్రథమ ప్రాకారం ఉత్తరం వైపు కుడ్యంపై తమిళంలో వేయబడింది అని మనకు చాతాద శ్రీ వైష్ణవ గతవైభవ అనే గ్రంథంలో
సుస్పష్టంగా పేర్కొనబడింది. సత్తారం అంటే సత్తారా, సత్తాదా, సత్తాదా అని. సత్తు అంటే జ్ఞానము, తారం అంటే దారం అంటే దారమనే యజ్ఞోవిధం ధరించడం అని కాక జ్ఞానమనే యజ్ఞోవిధం ధరించిన వాడు అని అర్థం. ఇకపోతే సత్తాదర్ అంటే చాతాదకు పలు పలు నిర్వచనాలు. సత్తాదర్ సత్తాద, శాతాద, చాతాద అంటే సత్తు అంటే మంచి, తాదారం అంటే తాదరం అంటే ధర్మము అని అర్థం తమిళంలో. అంటే మంచి ధర్మం కలవాడు. సత్తాధర్ అంటే మంచి ధర్మం కలవాడు అంటే నివృత్తి ధర్మాచరణులు ద్రవిడ వేదాన్ని, ద్రవిడ ఋషిని, గోత్రాన్ని, ఉత్తర మీమాంసను, తెంగలై వైష్ణవాన్ని, చాతాద ధర్మాన్ని అనుసరిస్తారు అని మనకు సత్తాధవర్ ప్రకారంగా తెలుస్తుంది. ఛేదన అని అర్థం. చాతాద అనే పదానికి పరుపరు నిర్వచనాల్లో ఛేదన అని. ఛేదన అంటే చాదన, చాతన, చాతని, సాతని అంటే దీనికి అర్థం నరకబడిన అంటే తొలగింపబడిన వారు అని అర్థం. అంటే శిఖ యజ్ఞోపవీతాలు తొలగింపబడిన వారు అని భావం. వీరి బ్రాహ్మణ్యం దళితమైంది అని మనము పేర్కొనవచ్చు. ఇకపోతే సప్తాద్రి వైష్ణవ, సప్తాది వైష్ణవ, సత్తాది వైష్ణవ, సాతాద వైష్ణవ అని మనకి ఈ విధంగా ఉంటుంది చాతాద శ్రీ వైష్ణవంలో. సప్తాద్రి వైష్ణవ అంటే సప్త అంటే 7, అద్రి అంటే కొండలు అంటే 7 కొండలలో ఉన్నటువంటి వెంకటపుర వైష్ణవులుగా వ్యవహృతులుగా పేర్కొనబడినట్టుగా శ్రీ వెంకటాపుర నానామత సిద్ధాంతం అనే గ్రంథంలో పేర్కొనబడింది. సప్తాద్రి వైష్ణవులు అని చాతాద శ్రీ వైష్ణవులకు పేరు ఉన్నది. ఇకపోతే సాత్వత, సాత్తాద, శాతాద, చాతాద అని అంటే వైష్ణవం భాగవతం నుంచి అభివృద్ధి చెందిందని మనకు చాలా శాస్త్ర గ్రంథాలలో ఉన్నది. అంటే పాంచరాత్ర, సాత్వత, ఏకాంతిక అనే మొదలైన పేర్లు వైష్ణవానికి పర్యాయ పదాలుగా నిర్వచించబడినటువంటి మహాభారతంలోని శాంతి పర్వంలో విష్ణు సహస్రనామంలో సాత్వత, సాత్విక అనే పేర్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. వాసు కన్యమర మ్యూజియంలో రాజా ఉత్తమ చోళుడు దేవాలయాలలో అర్చకులుగా ఆగమ నిపుణులైనటువంటి చాతాద శ్రీ వైష్ణవులలోనే దేవాలయాల్లో అర్చకులుగా ఉంచాలి, చాతాద శ్రీ వైష్ణవులు లేని ఎడల వైదిక బ్రాహ్మణులను అర్చకులుగా ఉంచాలని రాజా ఉత్తమచరుడు చెప్పినట్టుగా మద్రాసులోని కన్యమర మ్యూజియంలోని తాళపత్ర గ్రంథాలలో ఈ విషయం ఉన్నదిగా మన గ్రంథాలు పేర్కొంటున్నాయి. అసలు శ్రీ వైష్ణవంలో తప్త చక్రాంకనం అంటే భుజములపై శంకు చక్రాలు వేసుకునే పద్ధతి ఈ చాతాద శ్రీ వైష్ణవం నుంచి వచ్చినట్టుగా మనకు గ్రంథాలలో ప్రస్తావనలు ఉన్నాయి. చాతాద శ్రీ వైష్ణవులు ఆది వైష్ణవులు అని అనేక సందర్భాలలో విష్ణు యొక్క విగ్రహాలను రక్షించినటువంటి వైష్ణవ వ్యతిరేకులపై పోరాటం సలిపి వీర వైష్ణవులుగా, ఆది వైష్ణవులుగా, వీర వైష్ణవులుగా వీరున్నారు. తిరుమల ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామికి చందన కైంకర్యం చేసినటువంటి సప్తాద్రి వైష్ణవులుగా, వెంకటపుర వైష్ణవులుగా వీరిని పేర్కొనవచ్చు, గ్రంథాలు పేర్కొన్నాయి. వీరు తమిళ వాసులు, ద్రవిడులు, శాక్తేయ దేవతను ఆరాధించినట్టుగా శాక్తేయ ఆరాధకులుగా కూడా ఉన్నారు. కానీ వీరు కేవలం విష్ణు ఆరాధకులు అని. వీరు బీసీలకు, ఓసీలకు వారధి లాంటి వారు. అట్లు అగ్రవర్ణాలకి, అధమ కులాలకి వారధులుగా ఉన్నారు అని. చాలా గొప్పవారు చాతాద శ్రీ వైష్ణవులు. మణిప్రవాళ భాషలోని సమయాచార శుల్కంలో అనే గ్రంథంలో ఈ విధంగా నివృత్తి శాతాద ధర్మ లక్షణంగల్ నివృత్తి ధర్మ నిష్ఠర్ శాతాద ధర్మ నిష్ఠర్గలిన్ శాతాదవర్ అల్లదు నివృత్తి పరరుకుం శాతాద ధర్మ నిష్ఠర్ అల్లదు నివృత్తి ధర్మ నిష్ఠర్కు ముల్ల ఎల్లై అని.